Very good evening, everyone. Welcome to Post Market Analysis. This is Upendra from Bonfire Trader. టీమ్ ఈరోజు మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఒకటి అయితే మాత్రం జరిగింది. బట్ ఈరోజు లెవెల్ బేస్డ్ ట్రేడ్ అయితే మాత్రం చేయాల్సి అయితే మాత్రం వచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈరోజు కొన్ని సైకలాజికల్ నెంబర్స్ అయితే మాత్రం మార్కెట్కి హెల్ప్ అయినాయి. అయితే ఈరోజు మార్నింగ్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను, మార్కెట్ ఏం జరిగింది అనేది నేను మీకు ఒకసారి చెప్తాను. బికాజ్ మోస్ట్లీ ప్రతి అనాలిసిస్ అనేది మనం అనుకునే విధంగా జరగదు. మనకి అగేన్స్ట్‌గా జరిగినటప్పుడు కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ మిస్టేక్. సో నాట్ మిస్టేక్, ఐఎమ్ యాక్సెప్టింగ్ మై అనాలిసిస్. ఓకే. ద ఫస్ట్ వన్ ఈరోజు నేను ఏంటనుకున్నానంటే మార్కెట్ ఒకవేళ గానీ 47,000, 47,100 దగ్గర గ్యాప్ అప్ గాని ఓపెన్ అయితే, సో ఎనీథింగ్ ఇక్కడ గ్యాప్ అప్ గాని ఓపెన్ అయితే, గ్యాప్ అప్ అండ్ రన్ అయ్యేదానికన్నా స్టార్టింగ్ డిప్ అయ్యి ఇక్కడి నుంచి టచ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతదని అనుకున్నా. లేదా గ్యాప్ అప్ అండ్ రన్ అయితే మాత్రం మోస్ట్లీ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ ఉంటదని అనుకున్నా. సో ఈ 2 సినారియోస్ కూడా ఈరోజు మార్నింగ్ అయితే మాత్రం జరగలేదు. ఆబ్వియస్లీ ఈరోజు ఐటీ స్టాక్స్‌లో బిగ్ పాజిటివ్ మొమెంటం కనిపించింది. సో అది మనం ఆల్రెడీ మార్నింగ్ ప్రెడిక్ట్ చేసాం. బట్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం మనం ఎక్స్‌పెక్ట్ చేయలేని మూవ్ అయితే మాత్రం వచ్చింది. ఈరోజు డేస్ హై నుంచి డేస్ లోకి అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ అప్రాక్సిమేట్లీ 550 ప్లస్ పాయింట్స్ అయితే మాత్రం కరెక్షన్ అయింది. బట్ కరెక్షన్ అంతా కూడాన ఫస్ట్ 1.5 అవర్‌లోనే అయిపోయింది. ఎప్పుడైతే మొమెంటం మొత్తం కూడా ఫస్ట్ 1.5 అవర్‌లోనే అయిపోయిందో, సెకండ్ హాఫ్‌లో మార్కెట్‌లో అయితే మాత్రం రికవరీ కనిపించింది. ఈరోజు మేజర్‌గా బ్యాంక్ నిఫ్టీని డ్రాగ్ చేసిన స్టాక్స్ ఏంటి అనేది చూస్తే, జస్ట్ ఇండెక్స్ నేను మీకు నిఫ్టీ 50 చూపిస్తున్నాను. సో ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ కావాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీది మీరు చూడొచ్చు. మేజర్‌గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీని డ్రాగ్ చేసిందయితే మాత్రం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండస్ ఇండియన్ బ్యాంక్, అలానే కోటక్ బ్యాంక్. ఈ 3 వెయిటేజ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవినే హెవీగా డ్రాగ్ చేశాయని నేనైతే అనుకుంటున్నా. ఈవెన్ నిఫ్టీ 50లో కూడా చూసుకుంటే నిఫ్టీ 50 162 పాయింట్స్ పాజిటివ్ సైడ్ టర్న్ అయింది. బట్ నెగెటివ్ సైడ్ డ్రాగ్ చేసిన స్టాక్స్ మేజర్‌గా బ్యాంకింగ్ స్టాక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ అలానే ఎస్‌బీఐ అయితే మాత్రం లోవర్ సైడ్ కరెక్షన్ అవ్వడానికి అయితే మాత్రం ఎక్కువగా హెల్ప్ అయినాయి. సో అందుకే ఈరోజు నిఫ్టీ 50లో 162 పాయింట్స్ మాత్రమే పాజిటివ్‌గా క్లోజ్ అయింది. ఎనీథింగ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ గాని సపోర్ట్ చేయకపోతే, లోవర్ సైడ్ రావడానికి కానీ సపోర్ట్ చేయకపోతే 3 కూడానా మోస్ట్లీ నిఫ్టీ 50 ఈరోజు 200 పాయింట్స్ ప్లస్ అయితే మాత్రం మనం చూసుండేవాళ్ళమి. ఇప్పుడు రైట్ నౌ ఇండెక్స్‌ని మనం ఎలా అనాలిసిస్ చేయాలి? బేసిక్‌గా నిఫ్టీ 50 చూస్తే చాలా స్టాక్స్ అయితే మాత్రం పాజిటివ్ సైడ్ మూవ్ అయినాయి. ఇందులో స్టాక్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వడానికి కొన్ని వాలిడ్ రీజన్స్ అయితే మాత్రం ఉన్నాయి. వాటి గురించి కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్, టెక్నికల్‌గా మార్కెట్‌ని మనం ఎలా అనాలిసిస్ చేయొచ్చు ఇంకా. సో నా పాయింట్ ఏంటంటే ఎనీథింగ్ ఒకవేళ గాని మార్కెట్ గాని బ్రేకింగ్ క్యాండిల్ బిలో గాని క్లోజ్ అయితే మేబీ ఈ బ్రేక్‌ఔట్ అనేది ఫేక్ బ్రేక్‌ఔట్ అని నేను అనుకున్నాను. బట్ ఇక్కడ ఏం జరిగిందనంటే బ్రేక్‌ఔట్ వచ్చిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో రైట్ నౌ టెక్నికల్‌గా మనం చూసుకుంటే యాస్ ఆఫ్ నౌ ఏదైతే మనకి ఇప్పుడు ఒక బ్రేక్‌ఔట్ వచ్చిందో, స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్ ఏదైతే వచ్చిందో, సో ఈ బ్రేక్‌ఔట్ తర్వాత మార్కెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్‌కి టచ్ అయ్యి అక్కడి నుంచి లోవర్ సైడ్ అయితే మాత్రం వచ్చింది. లోవర్ సైడ్ వస్తూ 46,900కి అయితే మాత్రం ఇది టచ్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం బౌన్స్ బ్యాక్ అయింది. అంటే దిస్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయిందో, రైట్ నౌ లోవర్ సైడ్ వస్తునేటప్పుడు అదే రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్‌గా యాక్ట్ చేస్తుంది. ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ గాని బ్రేక్ అయితే మాత్రం మనకి ఇది ఫేక్ బ్రేక్‌ఔట్. అంటిల్ అండ్ అన్లెస్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం మనం వాలటైల్ విత్ బుల్లిష్ షేడ్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. బట్ ట్రస్ట్ మీ ఈరోజు చాలా హై వాలటైల్‌గా అయితే మాత్రం ట్రేడ్ అయింది. సో ఎవరైతే వన్ సైడ్ మూవ్ వస్తదని అనుకుంటున్నారో, అంటే అప్ సైడ్ కంప్లీట్ వన్ సైడ్ అప్ సైడ్ మూవ్ వస్తదని అనుకుంటున్నారో, నాకు తెలిసి ఈరోజు డౌన్ సైడ్ మూవ్ వచ్చిన తర్వాత మీరు డిసప్పాయింట్ అయ్యే ఉంటారు. అయితే డౌన్ సైడ్ మూవ్‌ని లెవెల్స్ ప్రకారంగా ట్రేడ్ చేసుకున్న వాళ్ళైతే ప్రాఫిట్స్ గెయిన్ చేస్తుంటారని నేను అనుకుంటున్నా. ఈరోజు ఎగ్జాక్ట్‌లీ నేను చేసింది కూడా అదే. ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసరికి మేజర్ సపోర్ట్ లెవెల్, దిస్ ఈస్ ద సపోర్ట్ లెవెల్ మనం డ్రా చేసుకున్నది. సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత సో బట్ కాకపోతే ఇక్కడ డైరెక్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గర రీచ్ అయిపోయింది. అంటే 46,900 నుంచి డైరెక్ట్ 46,700 200 పాయింట్స్ ఫాల్ సింగిల్ క్యాండిల్‌లో వచ్చేసింది. సో దానివల్ల ఎక్కువ కన్విక్షన్ అయితే మాత్రం నాకు రాలేదు. బట్ ఇమ్మీడియేట్‌గా మార్కెట్‌లో అయితే మాత్రం లోవర్ సైడ్ కరెక్షన్ అయితే వచ్చింది. సో స్టిల్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వన్ డే టైమ్ ఫ్రేమ్‌లో అయితే మాత్రం స్టిల్ నేను బుల్లిషే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 46,700 బ్రేక్ అయితే. బుల్లిష్ అంటే ఇంట్రాడేలో వచ్చే ఫాల్స్ కాదు. ఇంట్రాడేలో వచ్చే ఫాల్స్ గాని రైజెస్‌ని మీరు బుల్లిష్ చేసుకోవద్దు. వన్ డే టైమ్ ఫ్రేమ్‌లో అంటే పొజిషనల్‌గా మార్కెట్‌ని మీరు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. నేనైతే పొజిషనల్‌గా మార్కెట్‌ని బుల్లిష్ షేడే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ 47,300 బ్రేక్ అయితే ఇంకా మార్కెట్ బుల్లిష్ షేడ్ మొమెంటం ఇంకా కంటిన్యూ అవుతదనేది నా ఒపీనియన్. నిఫ్టీ 50 ప్రకారంగా చూసుకుంటే నిఫ్టీ 50లో ఫస్ట్ నుంచి ఐటీ స్టాక్స్ పాజిటివ్‌గానే ఉన్నాయి. మీరిక్కడ చూస్తే ఈరోజు నిఫ్టీ 50కి మేజర్‌గా ఏ సెక్టార్ కంట్రిబ్యూట్ చేసింది అనంటే
అవుట్ ఆఫ్ 162 అప్రాక్సిమేట్లీ 60 పాయింట్స్ ఐటీ సెక్టర్, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ఏదైతుందో అప్రాక్సిమేట్లీ 32 పాయింట్స్, అలానే ఆయిల్ గ్యాస్ అండ్ కన్జ్యూమర్ ఏదైతే సెక్టార్ ఉందో అది కూడా అప్రాక్సిమేట్లీ 20% వరకు కంట్రిబ్యూట్ అయితే మాత్రం చేసింది. అయితే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఐటీ స్టాక్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వడానికి రీజన్ ఆల్రెడీ మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో డిస్కస్ చేసుకున్నాం. ఎన్విడియా రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా రావడం వల్ల ఐటీ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయినాయి. మరి రిలయన్స్ ఎందుకు పాజిటివ్గా మూవ్ అయింది అని మీరు అడగచ్చు. దాని గురించి ఒక డేటా ఉంది, అది కూడా చెప్తాను. అయితే టెక్నికల్గా నిఫ్టీ 15 మనం ఏమనుకోవచ్చు, ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర లాస్ట్ 4 డేస్ నుంచి అయితే మాత్రం ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. ఎనీథింగ్ ఈ జోన్ కానీ బ్రేక్ అవ్వగలిగితే మాత్రం నిఫ్టీ 50లో మనం ఇంకా హయ్యర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నిఫ్టీ 50 సైడ్ అయితే మాత్రం. నౌ కమింగ్ టు ద ఫిన్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ అయితే మాత్రం ఈ రేంజ్ బిలో ఉంది. మేబీ రేంజ్ అబోవ్ కానీ ఫిన్ నిఫ్టీ క్రాస్ చేసి వెళ్ళగలిగితే మేబీ 20,655 నుంచి 21,000 ఇన్ బిట్వీన్ మనం రేంజ్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే సెన్సెక్స్ పరంగా సెన్సెక్స్ అయితే మాత్రం 72,500 బ్రేక్ అయితే నేను బీరిష్ అనుకున్నా. బట్ 72,500 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతూ అప్ సైడ్ మూవ్ అయింది. మేబీ సెన్సెక్స్ 73,500 దగ్గర కన్సాలిడేషన్ అవుతూ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుంది అనేది నేను అనుకుంటున్నా. ఇది నా ఒపీనియన్ సెన్సెక్స్ పైన అయితే మాత్రం. నౌ ఇండెక్స్ అనాలిసిస్కి మేజర్గా ఈరోజు ఏ స్టాక్ సపోర్ట్ చేసినాయి, వాటి వెనుక రీజన్స్ ఏంటి, ఈరోజు నేను మీకు ఇండెక్స్ అనాలిసిస్లో కొన్ని స్టాక్స్ చూపిస్తా. ద ఫస్ట్ వన్ ఐటీసీ. ఈరోజు ఐటీసీ స్టాక్ హైయర్ సైడ్ మూవ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, ఐటీసీ ప్రతాప్ స్నాక్స్ అనే కంపెనీ మీద 47% స్టేక్ని అయితే మాత్రం తీసుకునేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. యాక్చువల్గా ఇది పీక్ ఎక్స్వి పార్ట్నర్స్ అనే వాళ్ళ దగ్గర అయితే మాత్రం 47% స్టేక్ ఉండేది. దాన్ని వీళ్ళైతే మాత్రం 47% అయితే మాత్రం తీసుకునేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఈ ప్రతాప్ స్నాక్స్ కంపెనీ ఏంటి మేజర్గా తయారు చేస్తుందనంటే మీరు ఇక్కడ చూడండి, హల్దీరామ్స్ కానీ లేకపోతే మనం డైమండ్ చిప్స్ కానీ లేకపోతే ఫుచికా చిప్స్ కానీ, సో ఇలాంటి మేజర్గా ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్నాక్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తయారు చేసేది అయితే మాత్రం ఈ కంపెనీనే. సో దాంట్లో 47% స్టేక్ ఏదైతే తీసుకుంటున్నారో ఇది మోస్ట్లీ ఐటీసీకి పాజిటివ్ కాబట్టి ఈరోజు ఐటీసీ స్టాక్ అయితే మాత్రం 2.89% హైయర్ సైడ్ మూవ్ అయింది. సో టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా అప్ సైడ్ మూవ్ అవడానికి రీజన్స్ ఆల్రెడీ మీకు తెలుసు. అలానే ఎల్ఎన్టీ స్టాక్ కూడా ఈరోజు 2% వరకు హైయర్ సైడ్ అయితే మాత్రం మనం మొమెంటం చూసాం. ఎల్ఎన్టీ స్టాక్ 2% అప్ సైడ్ మొమెంటం కనిపించడానికి మేజర్ రీజన్ ఏంటంటే తానేలో సో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేయడం కోసం అక్కడ రెసిడెన్షియల్ టవర్స్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో 1000 to 2,500 crore ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ అయితే మాత్రం వీలుకుంది. సో దానివల్లనే ఈరోజు 2% ఎల్ఎన్టీ అయితే మాత్రం ర్యాలీ అయింది. దాంతోపాటు ఇంకో రీజన్ కూడా ఉంది. స్పేస్ సెక్టార్ పరంగా క్యాబినెట్లో ఒక అప్రూవల్ అయితే వచ్చింది. అది నేను మీకు స్పేస్ సెక్టార్ చెప్పినప్పుడు చెప్తా. రిలయన్స్ ఈరోజు అప్ సైడ్ మూవ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ డేటా అయితే మాత్రం వచ్చింది జనవరి మంత్ది. క్రూడ్ ఆయిల్ 5.7%, డీజిల్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ డేటా ఏదైతే ఉందో ఓకే, యాక్చువల్గా అది లేదు. సో ఆయిల్ ఎక్స్పోర్ట్స్ డేటా ఏదైతే ఉందో ఆయిల్ ఎక్స్పోర్ట్ డేటాలో క్రూడ్ ఆయిల్ది 5.7%, డీజిల్ది 1.6%, అలానే గ్యాస్ ఆయిల్ది 16.4% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే మాత్రం కనిపించింది. అందువల్లనే కోల్ ఇండియా కానీ రిలయన్స్ కానీ ఇలాంటి మేజర్ కంపెనీస్, ఓఎంసీ కంపెనీస్ అలానే గ్యాసోలైన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి. ఓఎన్జీసీ చూడండి, సో ఇలా మేజర్ కంపెనీస్, అందుకే ఇవి పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మొమెంటం వచ్చినాయి అన్నమాట. అలానే ఈరోజు అదర్ స్టాక్స్ లైక్ మారుతి 2% వరకు ర్యాలీ అయింది. సో మారుతి 2% వరకు ర్యాలీ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే మారుతి మీద సిటీ వాళ్ళు అయితే మాత్రం బుల్లిష్ టార్గెట్ని అయితే మాత్రం ఇచ్చారు. సో అప్రాక్సిమేట్లీ 2,500 రూపీస్ అయితే మాత్రం గెయిన్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని, Q4 రిజల్ట్స్లో స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుందని అయితే మాత్రం వీళ్ళు చెప్తున్నారు. సో దీనివల్ల ఈరోజు మారుతి స్టాక్ 2% వరకు హయ్యర్ సైడ్ అయితే మాత్రం ర్యాలీ అయింది. అలానే ఏషియన్ పెయింట్స్కి ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అయితే మాత్రం ఉంది. దానివల్లనే ఈరోజు ఏషియన్ పెయింట్ పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. రీజన్ ఏంటంటే గ్రాసిమ్ పెయింట్ సెక్టార్లోకి వస్తుందనేది మనందరికీ తెలుసు. సో ఈ గ్రాసిమ్ ఏదైతే పెయింట్ సెక్టార్లోకి వస్తుందో ఫ్యూచర్లో దాని యొక్క క్యాపెక్స్ అనేది 10,000+ crores అయితే మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ న్యూస్ డేటా పాయింట్ వచ్చిందో జెఫరీస్ వాళ్ళు ఏషియన్ పెయింట్స్ మీద 2,500కి అయితే మాత్రం డౌన్ గ్రేడ్ చేస్తూ రేటింగ్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ ఉన్న షేర్ ప్రైస్ అయితే మాత్రం ఏషియన్ పెయింట్స్ది 3,000, 2,500, 2,400 అంటే 20%. మోస్ట్లీ ఇది ఏషియన్ పెయింట్స్కి అయితే మాత్రం లిటిల్ బిట్ నెగిటివ్, బికాజ్ పెయింట్ సెక్టార్లో 60%+ మార్కెట్ షేర్ని లీడ్ చేస్తున్న ఏషియన్ పెయింట్స్కి ఆల్రెడీ ఇండిగో పెయింట్స్ లాంటి, బెర్జర్ పెయింట్స్ లాంటి కంపెనీస్
కాంపిటేటివ్‌గా ఉన్నాయని మనకు తెలుసు. అదర్ కంపెనీస్ కూడా ఈరోజు కాంపిటేటర్‌గా వస్తున్నాయనంటే మోస్ట్‌లీ వాటి మీద ఇంపాక్ట్ అంటే ఏషియన్ పెయింట్స్ ఒక మార్కెట్ షేర్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో, దానివల్లనే ఈరోజు ఏషియన్ పెయింట్స్‌లో అయితే మాత్రం పెద్దగా పెర్ఫార్మన్స్ అయితే మాత్రం చేయలేదు. జెఫ్రీస్ వాళ్ళు అండర్ పెర్ఫార్మన్స్ టార్గెట్ ఇవ్వడం ఏదైతే జరిగిందో దానివల్ల కూడాన ఏషియన్ పెయింట్స్ కూడా లోవర్ సైడ్ అయితే మాత్రం ఈరోజు కరెక్షన్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట. ఇది అనదర్ రీజన్. దీనివల్ల మనకి నిఫ్టీ 50లో వెయిటెడ్ స్టాక్స్‌లో అయితే మాత్రం మొమెంటం రావడం అయితే మాత్రం జరిగింది. అలానే కొన్ని స్టాక్స్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ద ఫస్ట్ వన్ ఎన్‌బీసీసీ. దీని గురించి ఆల్రెడీ నేను మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో చెప్పాను. కానీ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఎన్‌బీసీసీకి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఆ 2 కూడా ఒకసారి నేను మీకు చెప్తాను. ఫస్ట్ న్యూస్ ఏంటంటే ఎన్‌బీసీసీ వాళ్ళకి అమ్రపాలి అనే ప్రాజెక్ట్స్ వచ్చేసరికి అంటే వీళ్ళకి నోయిడాలో 5 అమరపాలి ప్రాజెక్ట్స్‌ని డెవలప్ చేయడానికి అప్రూవల్ అయితే మాత్రం వచ్చింది. అప్రాక్సిమేట్‌లీ దాని వాల్యుయేషన్ 10,000 క్రోర్స్. ఇది మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే ఎన్‌బీసీసీ వాళ్ళకి ఇంకొక పాజిటివ్ న్యూస్ వచ్చింది ఏంటి అంటే, ఎన్‌బీసీసీ వాళ్ళకి కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం ఒక ఎంఓయూ అయితే మాత్రం వీళ్ళు సైన్ చేసుకున్నారు. సో, దానివల్ల ఈరోజు ఎన్‌బీసీసీ అయితే మాత్రం హయ్యర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం వచ్చింది. అలానే సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈరోజు మనకి అప్రాక్సిమేట్‌లీ 7% టు 8% 10% వరకు మొమెంటం మనం చూసాం. ఇది కూడా మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో మనం మాట్లాడుకున్నాం. మేజర్ రీజన్ ఏంటి అనంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు అయితే మాత్రం రైట్స్ ఇష్యూ ద్వారా 1151 క్రోర్స్ అయితే మాత్రం ఫండ్స్ రైజ్ చేయబోతున్నారు. అప్రాక్సిమేట్‌లీ 52 క్రోర్ షేర్స్ అవి 22 రూపీస్‌కే వాళ్ళు ఫండ్ రైజ్ అయితే మాత్రం చేయబోతున్నారు. ఇంకోటేంటంటే ఈ రైట్స్ ఇష్యూకి 4 షేర్స్ మన దగ్గరుంటే 1 షేర్ అనేది కంపెనీ అయితే మాత్రం బోనస్‌గా ఇవ్వబోతుంది. రిమెంబర్ రైట్స్ ఇష్యూ అనేది ఓన్లీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్‌కే. సో, రికార్డ్ డేట్ అనేది ఎప్పుడు పెట్టారంటే ఫిబ్రవరి 27 పెట్టారు. ఈ ఇష్యూయన్స్ అనేది మార్చ్ 6 నుంచి మార్చ్ 20 వరకు ఉంటదని కూడా చెప్తున్నారు. దానివల్లనే ఈరోజు సౌత్ ఇండియన్ బ్యాంక్ కంపెనీ ఈరోజు 10% వరకు హైయర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అవ్వడానికి రీజన్. అలానే హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఈరోజు మనకి 4% వరకు హైయర్ సైడ్ మూవ్ అయింది. మేజర్ రీజన్ ఏంటంటే ఐఆర్‌డీఏ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌ని ఓకే. స్టార్ట్ చేయడానికి అప్డేట్ అయితే మాత్రం వచ్చింది. సో, మేజర్‌గా ఏంటనంటే వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్‌ని స్టార్ట్ చేసుకోవడానికి అప్డేట్ వచ్చింది. దానివల్లనే ఈరోజు ఈ స్టాక్ అయితే మాత్రం అప్ సైడ్ మొమెంటం అయితే వచ్చింది. దాంతో పాటు ఈరోజు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. మీరిక్కడ చూస్తే అపోలో మైక్రో సిస్టమ్ ఈరోజు అప్రాక్సిమేట్‌లీ 5% మూవ్ అయింది. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వీళ్ళకి 110 క్రోర్స్ లోన్ అయితే మాత్రం అప్రూవల్ వచ్చింది ఎస్‌బీఐ దగ్గర నుంచి. ఎందుకు ఆ లోన్ అంటే తెలంగాణలో వాళ్ళు న్యూ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్‌కి 110 క్రోర్స్ అప్రూవల్ అయితే రావాల్సుంది. సో, దానికి ఎస్‌బీఐ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. అది ఒక బిగ్ పాజిటివ్. సో, అదే బిగ్ పాజిటివ్ అనంటే కాదు. సో, బేసిక్‌గా నిన్న ఈవినింగ్ క్యాబినెట్ మీటింగ్‌లో ఏదైతే స్పేస్ సెక్టార్ ఉందో, స్పేస్ సెక్టార్‌కి కొన్ని బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి గదా! సో, ఆర్డర్స్ రావడం, లేకపోతే దానికి కావాల్సిన ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ మనం ఎంఓయూ జరిగింది. దానికి కొంత ఇన్వెస్ట్‌మెంట్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎంఓయూ జరిగేటప్పుడు ఒక కంపెనీతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది. లేదా మన ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత ఆ కంపెనీకి కొంత ఇన్వెస్ట్‌మెంట్ రిక్వైర్మెంట్ ఉంటది. ఇన్వెస్ట్‌మెంట్ రిక్వైర్మెంట్ ఉండేటప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కొంత తీసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు రైట్ నౌ క్యాబినెట్‌లో ఏం చెప్పారంటే స్పేస్ సెక్టార్ ఇప్పుడు రైట్ నౌ 100% ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే మాత్రం తీసుకోవచ్చని అయితే మాత్రం వీళ్ళు క్యాబినెట్‌లో అప్రూవల్ అయితే మాత్రం ఇచ్చారు. ఇంకొక పాయింట్ ఏంటంటే వీటికి కొన్ని పర్సెంటేజెస్ లిమిట్స్ కూడా పెట్టారు. అదేంటంటే అప్ టు 49% వచ్చేసరికి సో, ఓన్లీ వెహికల్స్‌ని లాంచ్ చేయడానికి అలానే సిస్టమ్స్‌ని, సబ్‌సిస్టమ్స్‌ని అసోసియేట్ చేయడానికి మేజర్‌గా యూజ్ చేసుకోవచ్చని అయితే మాత్రం చెప్పారు. దానికోసం అయితే 49% 74% ఎఫ్‌డీఏ అయితే మాత్రం సో, శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆపరేషన్స్‌కి, శాటిలైట్ డేటా ప్రొడక్ట్స్‌కి, గ్రౌండ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో వాటికి యూజర్ సెగ్మెంట్స్‌కి కూడా అప్ టు 74% తీసుకోవచ్చని అయితే మాత్రం చెప్తున్నారు. 100% ఎఫ్‌డీఏ అయితే మాత్రం దేనికి తీసుకోవచ్చానంటే, ఇక్కడ మీరు చూడండి శాటిలైట్స్‌కి కావాల్సిన దానికి సబ్‌సిస్టమ్స్ గాని, ఓకే. లేదా గ్రౌండ్ సెగ్మెంట్స్ గాని, లేకపోతే యూజర్ సెగ్మెంట్స్‌కైనా గాని, సో, 100% ఎఫ్‌డీఏనైతే మాత్రం యూజ్ చేసుకోవచ్చని అయితే చెప్తున్నారు. దీనివల్ల మేజర్‌గా లాభపడే కంపెనీస్ ఏంటంటే, అపోలో మైక్రో సిస్టమ్, అలానే ఎంటార్ టెక్నాలజీస్ కూడాన. దాంతో పాటు డేటా ప్యాటర్న్స్ కంపెనీ కూడా. అందుకే ఈరోజు డేటా ప్యాటర్న్స్ 10% వరకు మూవ్ అయింది. ఎల్&టీ కంపెనీ కూడా పాజిటివ్. దాంతో పాటు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, అలానే ఇంకొక కంపెనీ సుందరం ఫాస్టనర్స్. ఈ మేజర్ కంపెనీస్‌కి ఇవన్నీ పాజిటివ్ కాబట్టి మనకి
ఈ కంపెనీస్ అన్నీ కూడా క్యాబినెట్లో అప్రూవల్ రావడం వల్ల హయ్యర్ సైడ్ అయితే మాత్రం మొమెంటం వచ్చింది. అలానే ఈరోజు మిస్రాదుత్ నిగమ్ కంపెనీ కూడా, ఈ కంపెనీ కూడా అది పాజిటివ్. సో మిదాని కంపెనీకి. సో అందుకే ఈరోజు మిదాని కంపెనీ కూడా హయ్యర్ సైడ్ అయితే మాత్రం మొమెంటం వచ్చింది. అలానే ఈరోజు స్పైస్జెట్ స్టాక్ ఈరోజు అప్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ట్రై చేసింది. సో నిన్న ఏదైతే అస్సాంలో సో ఒక ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత ఈరోజు ఇది పాజిటివ్ సైడ్ ఎలా టర్న్ అయిపోయిందని మీరు అడగచ్చు. మేజర్ రీజన్ ఏంటంటే వీళ్ళు అప్రాక్సిమేట్లీ 316 క్రోర్స్ అయితే మాత్రం ఫండ్స్ రేస్ చేయబోతున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఇప్పటి వరకు వీళ్ళు 1060 క్రోర్స్ అయితే మాత్రం ఫండ్స్ రేస్ చేశారు. సో ఇప్పుడు ఈ 316తో కలిపి సో అందువల్లనే వీళ్ళకి న్యూ ఫండ్స్ అనేది రేస్ చేయడం వల్ల వీళ్ళ రెవెన్యూ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి బిజినెస్ పెరుగుతుంది. సో దానివల్ల రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ స్టాక్లో మనం పాజిటివ్ మొమెంటం చూడగలిగాం. దాంతోపాటు ఈరోజు ఇండియన్ హోటల్స్ కంపెనీ అప్రాక్సిమేట్లీ 3% అప్ సైడ్ మూవ్ అయింది. ఎప్పుడైతే అయోధ్యలో రామ్ మందిర్ ఇనాగ్రేట్ చేశారో అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ర్యాలీ అయింది. అండ్ దాంతోపాటు రీసెంట్గా లక్షద్వీప్ ప్లేస్కి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు విజిట్ చేశారో అప్పుడు ఇంకా హెవీగా ర్యాలీ అయింది ఈ స్టాక్. బేసిక్గా ఈ స్టాక్ ఇంత హెవీగా ర్యాలీ అవ్వడానికి మేనేజ్మెంట్ చెప్తున్న స్టేట్మెంట్సే. అదేంటంటే అయోధ్యలో 3 హోటల్స్ని వాళ్ళు సైన్ చేసుకునేటట్టు, తిరుపతిలో కూడా ఒక హోటల్ని ఓపెన్ చేశామని, ఇంకా ఎక్కువగా మేము హోటల్స్ని అయితే మాత్రం ఓపెన్ చేస్తున్నామని అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. అలానే ముంబైలో జింజర్ హోటల్ యొక్క రెవెన్యూ అయితే 100 క్రోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అప్డేట్ అయితే మాత్రం ఉంది. రిమెంబర్, ముంబైలో తాజ్ హోటల్ తర్వాత జింజర్ హోటలే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట జింజర్ బ్రాండ్ అనేది తాజ్ హోటల్ తర్వాత. ఇంకోటి వీళ్ళు చెప్తుంది ఏంటంటే అయోధ్యలో 350 హోటల్ కీస్ అయితే మాత్రం ఇప్పుడు ఉన్నాయని, నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో 750 అయితే మాత్రం స్టార్ట్ 750కి అయితే మాత్రం తీసుకురాబోతున్నామని కూడా చెప్తున్నారు. సో దీనివల్లనే ఈరోజు ఇండియన్ హోటల్ స్టాక్ కూడా 3% అప్ సైడ్ అయితే మాత్రం మొమెంటం వచ్చింది. ఏబీబీ స్టాక్ ఈరోజు అనదర్ 8% మూవ్ అయింది. ఏబీబీ స్టాక్ ఈరోజు 2 డేస్లో 18% వరకు మూవ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే సో దీన్ని బట్టి అంటే ఇంకోటి ఏంటంటే ఏబీబీ స్టాక్ మీద జెఫ్రీస్ వాళ్ళు కూడా టార్గెట్ 6115కి అయితే మాత్రం ఇచ్చారు. సో బేసిక్గా ఈ స్టాక్ మీద అంత ఎక్కువ టార్గెట్ ఇవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే వీళ్ళ యొక్క ఆర్డర్ ఫ్లో అనేది 35% ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎప్రిషియేట్ అయిందని అయితే మాత్రం తెలుస్తుంది. సో దానివల్ల జెఫ్రీస్ వాళ్ళు అయితే మాత్రం వీళ్ళు బై రేటింగ్ అయితే మాత్రం ఇచ్చారు. ఇక్కడ చూడండి 35%. ఇది అనదర్ రీజన్. సో అందుకే ఇప్పుడు ఇంకా ఏబీబీ అయితే మాత్రం ఇంకొక 15% టు 20% వరకు హైయర్ సైడ్ ర్యాలీ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి బేస్డ్ ఆన్ ద బ్రోకింగ్ ఏజెన్సీస్ యొక్క పాజిటివ్ రేటింగ్. అలానే ఇంకొక స్టాక్ గురించి చెప్పాలి, భారతీ ఎయిర్టెల్. సో బేసిక్గా భారతీ ఎయిర్టెల్కి ఒక పాజిటివ్ పాయింట్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే ఇక్కడ నుండి ఎవరైతే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారో సో ఫ్లైట్ రోమింగ్ ప్యాకేజ్ 195 రూపీస్ నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఈ 195 రూపీస్ మనం ప్యాకేజ్ తీసుకున్న తర్వాత సో ఫ్లైట్లో ఈవెన్ ఎస్ఎంఎస్ కానీ వాయిస్ కాల్స్ కానీ ఇంటర్నెట్ కానీ యూజ్ చేసుకోవచ్చు అని మాత్రం చెప్తున్నారు వీళ్ళు. సో దీనివల్ల భారతీ ఎయిర్టెల్కి అయితే మాత్రం రెవెన్యూ పెరిగే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. రీఛార్జెస్ పెరుగుతాయి, దానివల్ల వాళ్ళకి రెవెన్యూస్ అయితే మాత్రం పెరుగుతాయి. స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసరికి 195 అయితే మాత్రం ఉంది. అప్రాక్సిమేట్లీ 180 కంట్రీస్కి అయితే మాత్రం ఇది వ్యాలిడ్ అవుతుందని చెప్తున్నారు. 24/7 కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. పోస్ట్ పెయిడ్ కస్టమర్స్కి అయితే మాత్రం 2997 నుంచి 3999 రూపీస్ వరకు ఉంది అని అయితే మాత్రం చెప్తున్నారు. ఇది అనదర్ రీజన్. అంటే పోస్ట్ పెయిడ్కి 3999, సో ప్రీపెయిడ్కి వచ్చేసరికి 2997. ఇది మేజర్గా అయితే మాత్రం ఇంటర్నేషనల్ రోమింగ్ ఛార్జెస్. సో ఇది భారతీ ఎయిర్టెల్కి అయితే మాత్రం ఇది పాజిటివ్ పాయింట్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్లైట్లో కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవాలంటే అది పాజిటివ్నే కాబట్టి అది మెయిన్ పాయింట్. అలానే ఈరోజు ఈవినింగ్ అయితే మాత్రం కొన్ని డేటా పాయింట్స్ అయితే మాత్రం ఉన్నాయి. మోస్ట్లీ అవన్నీ పాజిటివ్గా వస్తాయని నేను అనుకుంటున్నా. యూరో ఇన్ఫ్లేషన్ కూడా ఉంది. మేబీ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అనుకుంటా యూరో ఇన్ఫ్లేషన్ కూడా యూరోప్ మార్కెట్స్ కూడా పాజిటివ్ సైడ్ మూవ్ అవుతున్నాయి. హౌఎవర్ ఇండెక్స్ ఫ్యూచర్స్ అన్ని పాజిటివ్ సైడ్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్. సో నాస్డాక్ అంతా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్ వ్యూ అయితే మాత్రం బుల్లిష్గానే మెయింటైన్ చేస్తున్నా. మార్నింగ్ లాస్ట్ 1 అవర్ ఫస్ట్ 1 అవర్ ఫాల్ అయితే నిన్న లాస్ట్ 1 అవర్ ఫాల్ వల్లే వచ్చిందని నేను అనుకుంటున్నా. అది మేజర్ రీజన్. ఐ హోప్ న్యూస్ డేటా పాయింట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను. న్యూస్ డేటా పాయింట్స్ హెల్ప్ అయినాయి, కాంటెంట్ నచ్చిందంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.